సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవి, అన్ని కోరికలు నెరవేరే కాలం ఇది, నువ్వు తప్పకుండా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నేను నీ తండ్రిని, నా బిడ్డను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ ప్రపంచంలో జీవించడానికి ఎన్నిసార్లు నువ్వు ఇష్టపడకపోయినా కూడా నేను నిన్ను చేరదీసి జీవించేలా చేసింది నేనే కదా. నా ఆశీర్వాదం నీకు పూర్తిగా దక్కితే ముల్లోకాల సకల దేవతల ఆశీర్వాదం నీకు దక్కినట్టే. కష్టించి కృషించే కాలం వచ్చినా నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఒక్క రోజు కూడా ఎలాంటి ఆపద నీరసం అనేది రాదు. నీ గట్టి పట్టుదలతో ఏదైనా సాధించగలవు, ఏదైనా సాధించగల బట్టుగలతల బిట్టవమ్మా నువ్వు. ఎన్నో ఆలోచనలతో నువ్వు కృంగిపోయినా సరే ఎప్పుడు నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. నన్ను తలుచుకుంటున్న నిన్ను ఎందుకు చేరతీయను చెప్పు? నీకెందుకు అపకారం చేస్తాను చెప్పు? ఎన్నో కష్టాలు కన్నీరు వస్తూ ఉంటాయమ్మా. నీ జీవితాన్ని కూడా విసిగెత్తిపోయి ఉన్నావు. ఆఖరి సమయంలో కూడా అద్భుతాలు చూపిస్తాడేమో నా బాబా అని ఎదురు చూస్తున్నావు. కన్నీటి చెమ్మతో ఉండవద్దు తల్లి, నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను. ఇప్పుడు చెబుతున్నాను విను. ఖచ్చితంగా నీ అవసరాలన్నిటికీ నీకు కావాల్సిన వాటిని నీకు ఇచ్చేందుకు ఆ పనిని పూర్తి చేశాను తల్లి. ఆ పని పూర్తి చేసిన తర్వాత నీకు నా పూర్తి ఆశీర్వాదం నీకు ఇస్తాను. ఆ సమయంలో నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నీ పనులన్నీ సక్రమంగా అవుతాయి. ఆ కాలం ఎంతో దూరంలో కూడా లేదు బిడ్డ, చాలా త్వరలో రాబోతుంది. నువ్వు పడ్డ కష్టాలకు తీర్పు అనేది వచ్చేస్తుంది. నీకు కావాల్సింది నీ వాకిటి ముంగిట నిలబడుతుంది. నీకు కావాల్సిన దారి ఏర్పాటు చేస్తాను. నువ్వు ఎటు వెళ్ళాలో నేను చూపిస్తాను. ఆ దారిని నువ్వు నా దగ్గర నుంచి అన్ని ప్రశ్నలకు సమాధానం ఉందమ్మా. నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన అన్ని ప్రార్థనలు నెరవేరేతాయి. ఒక్క క్షణం కూడా నన్ను మరవవద్దు బిడ్డ. ఎప్పుడూ కూడా నీ నుంచి వదిలి వెళ్ళిందే లేదు, నీ చెయ్యి వదిలిపెట్టిందే లేదు తల్లి. నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టం బాధ అన్నీ తీరే రోజు వచ్చేసింది. ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, ఆ తర్వాత చలికాలం కూడా వస్తుంది, మళ్ళీ ఎండాకాలం వస్తుంది. ఇలా కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నప్పుడు నీ జీవితానికి మార్పు ఉండదా చెప్పు? నీ బాబానే నేను అది సాధ్యమయ్యేలా చేస్తాను. అన్నీ మారుతాయని నువ్వు కూడా అర్థం చేసుకుంటావు. నీ జీవితంలో అలసిపోయిన సమయంలో నా భుజాన్ని ఇచ్చి నీకు అలసట తీర్చుకోమని ఆసరాగా ఇస్తాను. నీకు రాబోతున్న అన్ని చెడులను తొలగిస్తాను. నీ శోధన కాలం ముగిసిపోయిందని తెలుసుకో. ఎప్పుడూ కూడా నువ్వు దిగులు పడని అవసరం లేదు తల్లి. అతి త్వరలో నీ దగ్గరికి నేను వస్తున్నానమ్మా. నీ ఆశలు ప్రార్థనలు కోరికలు తీర్చడానికి వస్తున్నాను. నీ జీవితంలో దిగులు కష్టం ఏమీ తెలియకుండా మాయమైపోయేలా చేస్తాను. నేను నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం ఉండదు. వసంతకాలంలో చిగురు వస్తుంది, తర్వాత ఎండాకాలంలో ఆకులన్నీ రాలిపోతాయి. అలాగే నీకు కష్టం వస్తుంది, మళ్ళీ వసంతకాలం లేక ఆనందంగా కూడా వస్తుంది. కాలం అనేది ఏదీ శాశ్వతం కాదు. మంచి చెడులు ఎలా అయితే ఉంటాయో నీ కష్టం దిగులు పోయే కాలం కూడా అలాగే వస్తుంది. నీ ప్రార్థనలు ఫలించే సమయం ఇప్పుడు వచ్చేసింది తల్లి. నువ్వు కోరిన కోరికలు వసంతకాలంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. నువ్వు కోరింది నెరవేర్చే సమయం నేను ఆరంభించబోతున్నాను. నీ బాబా నీతో ఉండగా నీకు దిగులెందుకు బిడ్డ? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.